మెల్బోర్న్లో టీం మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం టీమిండియాకు అడ్వాంటేజ్ అయింది. తుది జట్టులో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోవడం భారత జట్టుకు కలిసొచ్చింది. టీమిండియాను ఫాలో ఆన్ గండం నుంచి బయటపడేలా చేసింది. నిజానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గత 3 మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన వేదికల కంటే మెల్బోర్న్ పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందనే చర్చ జరిగింది. దీంతో టీమిండియా అదనపు స్పిన్ ఆల్రౌండర్తో బరిలో దిగాలనుకుంది. బ్రిస్బెయిన్లో బంతితో మెరవకపోయిన బ్యాట్తో రవీంద్ర జడేజా రాణించాడు. దీంతో జడ్డూను పక్కన పెట్టలేని పరిస్థితి. అదే సమయంలో వాషింగ్టన్ సుందర్ అటు స్పిన్నర్గా బ్యాటర్గా ఉపయోగపడతాడని టీం మేనేజ్మెంట్ నమ్మింది. అయితే నితీష్ కుమార్ రెడ్డికి ఫైనల్ 11లో చోటు దక్కకపోవచ్చని చర్చ జరిగింది. సీనియర్లకే ప్రయారిటీ ఉండొచ్చనే కామెంట్స్ వినిపించాయి. కానీ అభిమానులు ఊహించని విధంగా శుభ్మన్ గిల్ను కెప్టెన్ రోహిత్, హెడ్ కోచ్ గంభీర్ పక్కన పెట్టేశారు. నితీష్ కుమార్ రెడ్డిని కొనసాగించారు. తెలుగు కుర్రాడిపై నమ్మకం ఉంచారు. గిల్ కంటే కూడా నితీష్ కుమార్ రెడ్డితోనే భారత జట్టుకు బ్యాలెన్స్ వస్తుందని భావించారు. కొందరు రిస్క్ అని చెప్పినా టీం మేనేజ్మెంట్ మాత్రం డైనమిక్గా నిర్ణయం తీసుకుందనే చర్చ ఉంది. అయితే గంభీర్, రోహిత్ నమ్మకాన్ని ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి గెలిపించాడు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ షేక్ అయిన బ్యాట్తో పవర్ చూపించాడు. మెల్బోర్న్లో పంజా విసిరాడు. పరుగుల రేసులో తానేమీ తక్కువ కాదనిపించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే విశ్వరూపమే చూపించాడు. బ్యాటింగ్ భారాన్ని మోశాడు. రోహిత్, కోహ్లీ వంటి వాళ్లు తడపడిన చోట ప్రత్యేకతను చాటుకున్నాడు. టైలెండర్లతో కలిసి ఏకంగా శతకం బాదేశాడు. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా 3 అంకెల స్కోర్ను అందుకున్నాడు. మెల్బోర్న్లో సెంచరీ అనే కాదు, సిరీస్ ఆరంభం నుంచి కూడా నితీష్ కుమార్ రెడ్డి నిలకడగానే ఆడుతున్నాడు. స్టార్లను మించి స్కోర్లు సాధిస్తున్నాడు. తన టెస్ట్ కెరీర్కు తిరుగులేని విధంగా పునాదులు వేసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డితో భారత్ బ్యాటింగ్లో డెప్త్ పెరిగింది. బౌలర్గాను తెలుగు కుర్రాడి సేవలు కీలకమే. తుది జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా తన రోల్కు న్యాయం చేశాడు. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి కీలక పార్ట్నర్షిప్లో భాగమయ్యాడు. మెల్బోర్న్లో సూపర్ సెంచరీ కొట్టిన నితీష్ అరుదైన రికార్డును అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో తెలుగు క్రికెటర్ ఒక సిక్సర్ కొట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓవరాల్గా 8 సిక్సులు బాదాడు. ఆసీస్ ఆతిథ్యం ఇచ్చిన టెస్ట్ సిరీస్లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో క్రిస్ గేల్, వివియన్ రిచర్డ్స్ 12 సిక్సుల చొప్పున సాధించారు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు 4 సిక్సుల దూరంలో నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆసీస్లో 8వ స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగాను రికార్డులోకి ఎక్కాడు. గతంలో అనిల్ కుంబ్లే 87 పరుగులు సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును నితీష్ కుమార్ రెడ్డి ఊదేశాడు.